తెలంగాణలో అరుదైన కళాకారులకు కేంద్రం నుంచి ప్రత్యేక గుర్తింపు దక్కింది. తెలంగాణ హస్తకళ అయిన సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 72 మంది ప్రముఖులతో పాటు కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఫిలిగ్రీ కళాకారులు అరోజ్ అశోక్ దంపతులు, కృష్ణాచారి దంపతులు హాజరు కానున్నారు. గొప్ప అవకాశం దక్కిందంటున్న సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులతో హరిత ఫేస్ టు ఫేస్. జనవరి 26న కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్య అతిథులుగా దాదాపు దేశవ్యాప్తంగా 72 మందికి ఆహ్వానం అందింది. అందులో మన హైదరాబాద్ నుంచి 2 దంపతులు, కృష్ణాచారి అట్లాగే గౌరీదేవి గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి వీళ్లకు ఏ డిపార్ట్మెంట్ కింద వీళ్ళకి ఈ పిలుపు వచ్చింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కృష్ణాచారి గారు ఉన్నారు. చెప్పండి, మీకు రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు, సిల్వర్ ఫిలిగ్రీ, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మేడం, చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం పిలుస్తున్నారు ఇప్పుడు మోడీ గారు. హైదరాబాద్ నుంచి మేము ఇద్దరం సెలెక్ట్ కావడం అది ఇంకా చాలా గర్వకారణం అనిపిస్తుంది. కళాంజలి పెట్టక ముందు కూడా కళాంజలికి మేము ఐటమ్ ఒక 4 years కంటిన్యూ సప్లై చేస్తే తర్వాత ఆ ఐటమ్స్ అన్ని జమ చేసుకున్న తర్వాత కళాంజలి ఓపెన్ చేసారు. మాకు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ద్వారా కూడా మాకు అన్ని ఎగ్జిబిషన్స్ ఇవన్నీ మాకు కలిగిస్తుంటారు. మేము తీసుకువెళ్ళి కొత్త కొత్త డిజైన్స్ చూస్తుంటాము, మళ్ళీ అక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తుంటాము. నేను దీంట్లో నేషనల్ అవార్డు తీసుకున్నాను మేడం, యునెస్కో అవార్డు తీసుకున్నాను, స్టేట్ అవార్డు, కమలాదేవి అవార్డు. దాదాపు ఇక్కడ ఒక 20-25 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చినాము. 6 months ఒకసారి గవర్నమెంట్ టీఏడీ ఇస్తుంది వాళ్ళకు కూడా. మీరు చెప్పండి, ఈ సిల్వర్ ఫిలిగ్రీ అనేది చాలా కష్టంతో కూడుకుంది, కంప్లీట్గా చేతి వృత్తి కాబట్టి ఎట్లా ఇబ్బంది అవుతుందా, ఏమన్నా ఎట్లా అనిపిస్తుంది వర్క్ చేసిన? అది కంపల్సరీ ఉంటుంది మేడం. నేను కూడా ఇప్పుడు ఈ వర్క్ అనేది నా మ్యారేజ్ తర్వాత నేను నేర్చుకున్నాను. దాదాపు నేను ఈ వర్క్లో ఉండి కూడా ఈ ఫీల్డ్లో 30 సంవత్సరాలు అవుతుంది. నేను మా హస్బెండ్ దగ్గర, మా మామయ్య వాళ్ళ దగ్గర నేర్చుకొని ఇదే కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నాను. మాకు ఇక్కడ మన హైదరాబాద్లో మన లేపాక్షి షోరూమ్స్ అన్ని దగ్గరికి మేము చేసిన ఐటమ్స్ సప్లై చేస్తుంటాము. ఇప్పుడు ఈ 26 జనవరిలో మాకు ఇది రావడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇక్కడ ఇది అవకాశం ఇచ్చినందుకు. ఇంకా ఇట్లనే అవకాశాలు రావాలని కూడా మేము గవర్నమెంట్ని రెస్పెక్ట్ పెట్టుకుంటున్నాను నేను. ఇంకా ఏమైనా ఎగ్జిబిషన్స్ వస్తే కూడా మేము వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాము. సిల్వర్ ఫిలిగ్రీ అనే కళ మీరు నేర్చుకుని 30 ఏళ్ళు అంటున్నారు కదా, మరి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి డిజైన్స్లో ఏమన్నా కొత్తదనం తీసుకొచ్చారా? ఏమేమి ఉత్పత్తులు తయారు చేస్తుంటారు? చాలా డిజైన్ తీసుకొచ్చాము మేము. అంటే అప్పుడేమో మాకు సిల్వర్ వెయిట్ ఎక్కువ ఉండి ఐటమ్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు దాని మెజర్మెంట్స్ అనేది కొంచెం తక్కువ చేస్తూ ఐటమ్ కూడా మనకు సేమ్ అంతే ఉండి వెయిట్ తక్కువ కావడానికి అట్లా కొత్త డిజైన్స్ లాగా చేయడానికి చేస్తున్నాం ఇప్పుడు ప్రయత్నం. ఇంకా కొత్త డిజైన్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ గిఫ్టింగ్ ఇస్తున్నారు కదా, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ప్రజెంట్ మీ దగ్గర? ఎట్లా ఉందండి డిమాండ్, ఎట్లా ఉంది? మెమోంటోస్ ఇస్తున్నారు, అవి కొత్తగా క్రియేట్ చేసినాం ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మెమోంటోస్ మొత్తం నంది, ఇంతకుముందు ఉన్న సీఎం ఏమో వీణాలు, అట్లా అంతకుముందు ఉన్న పాత సీఎం చంద్రబాబు నాయుడు ఏమో హైటెక్ సిటీ, అట్లా అన్ని విధంగా చేసినాం మేము. వాళ్ళు ఏది డిజైన్ మాకు ఇస్తే ఆ డిజైన్ మేము క్రియేట్ చేసి శాంపిల్ చూపించిన తర్వాత ఓకే అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం. ఇప్పుడు ఇందులోనే సేమ్ ఇట్లా విత్ స్టోన్స్ తోటి పికాక్ ఎనామిల్ అనమాట, ఇదంతా మధ్యలో ఎనామిల్ విత్ స్టోన్స్ తో. ఇలా ఎంత సిల్వర్ పడుతుంది మీరు ఈ ఒక్క ప్రోడక్ట్ డిజైన్ చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఇది 15 రోజులు. ఫస్ట్ అవుట్లైన్ కూడా వేసుకొని మొత్తం 15 days టైం పడుతుంది మేడం. అంటే ఒక్కటే చేయాలంటే ఇంకా 2-3 రోజులు ఎక్కువనే అవుతుంది. అదే మేము ఒకటేసారి 2-3 పీసులు మొదలు పెట్టుకుంటాం. తెలంగాణే కాకుండా ఇప్పుడు వేరే రాష్ట్రాలలో కూడా సీఎంలో మా ఫిలిగ్రీ ఐటమ్ని గిఫ్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు కుల వృత్తులకి కానీ ఈ చేతి వృత్తులకి ప్రాముఖ్యత పెరుగుతుంది అనుకోవచ్చా? పెరుగుతుంది మేడం ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఎక్కువ. ఎట్లా అంటే ఇప్పుడు చదువుకుంటే జాబ్ కోసం వెళ్తే ఆడ వచ్చేది 30-40 వేల రూపాయలు సాఫ్ట్వేర్లో కూర్చొని అది మనం టైం దొరికినప్పుడు కొంచెం చేసుకుంటే. ఇప్పుడు మా మిస్సెస్ కూడా MBA చేసింది, అయినా కానీ జాబ్కి వెళ్ళకుండా ఈ వర్క్లనే కంప్లీట్ ఉంది. సరే మన కుల వృత్తిని ఎందుకు కూడా కొట్టాలి, ఇంకా 4 నేర్పియాలని చెప్పి మా కులంలోనే కాకుండా ఏ కులంలో వచ్చి మాకు నేర్చుకుంటానన్నా కూడా మేము నేర్పిస్తాం ఫ్రీగా. ఎస్, ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇక్కడ సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ, ఇవన్నీ కూడా చేతితో తయారు చేసినవి. ఇవన్నీ కూడా గిఫ్టింగ్ కోసం అని వీళ్ళు తయారు చేసి పెట్టారు. ఇక్కడ కంప్లీట్గా కూడా ఏదైతే చేతి వృత్తితో చేస్తుంటారో దానికి సంబంధించిన ఇవన్నీ ఉపయోగించి చేస్తుంటారు. ఇక్కడ ఒక సెట్ చూడొచ్చు, కంప్లీట్గా సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్
వర్క్తో చేసిన ఇది తాంబాలం, దాంతోపాటు దీపాలకు సంబంధించిన సెట్. ఇది కంప్లీట్గా వెడ్డింగ్స్ కావచ్చు, ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్లో ఇచ్చేందుకు ఇలాంటి సెట్స్ కూడా ఆర్డర్ వస్తున్నట్టు చెప్తున్నారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ ఇది కరీంనగర్ నుంచి పుట్టింది. అక్కడ నుంచి ఇప్పుడు దేశ విదేశాల్లో ఈ కళను ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇంత అద్భుతమైన కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నిర్వహించే ఎగ్జిబిషన్స్ కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో మాత్రము ఇట్లాంటి ఆర్ట్ ఫామ్స్ని ముందు తరాలకు తెలిసేలాగా ఎగ్జిబిషన్స్లో పెడుతున్నారు. ప్రస్తుతం ఇది చూడొచ్చు, కంప్లీట్గా సిల్వర్ ఫిలిగ్రీతో చేసిన సాయిబాబా ఇది మూర్తి లాగా చేశారు. దాంతోపాటు ఇటు తెలంగాణ కాకతీయ కళా తోరణం, దాంతోపాటు ఇటు చార్మినార్ కావచ్చు, హంసలు, అలాగే నెమళ్ళు, డిఫరెంట్ దేవతామూర్తుల ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తున్నారు. డిఫరెంట్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి కళను మరింత ప్రాధాన్యత తీసుకొస్తున్నారు. అయితే ఈ సిల్వర్ ఫిలిగ్రీ ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం జరిగే 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా వీళ్ళకి ముఖ్యంగా దాదాపు దేశవ్యాప్తంగా వస్తున్న 72 మంది ప్రముఖులతో కలిపి వీళ్ళని సత్కరించేందుకు ఆహ్వానం అయితే పలికింది. మొత్తంగా అయితే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళడం చాలా ఆనందంగా ఉందని కృష్ణాచారి కావచ్చు, దేవి గారు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా హైదరాబాద్ నుంచి ఈ దంపతులు సిల్వర్ ఫిలిగ్రీ కళలో ఇటు ప్రతిభను కనబరుచుకున్నందుకు గాను కేంద్ర ప్రభుత్వం వీరిని సత్కరించబోతోంది. ఇది ప్రజెంట్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.